హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన దక్షిణ రైల్వే నుంచి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద మొత్తం 191 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10+2 వారికి వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ బీఎస్సీ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మీరు ₹1 కూడా ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లో మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మన తెలుగు వారికి కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఈ యొక్క దక్షిణ రైల్వే నుంచి ఒక మంచి అవకాశం అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అనేవి అన్అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు డైలీ T20 సిరీస్ అనేది మీకు నైట్ 9 PM ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి అమెజాన్కి సంబంధించినటువంటి వౌచర్స్ అనేవి గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు బ్యాచ్ కోర్సెస్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి స్టార్ట్ చేశారు. అలాగే యూట్యూబ్ ఫెస్టివల్ కూడా మీకు 14 hours లైవ్ క్లాసెస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మీరు యూజ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే ఉంటాయి. మీరు ఇందులో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు అప్పుడు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది సౌతర్న్ రైల్వేకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మనకి ఒక అర్జెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, సౌతర్న్ రైల్వే నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఈ నెల 21వ తేదీన అంటే నిన్న ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీస్ కూడా మంచి శాలరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి 83 వేకెన్సీస్ ఉన్నాయి. 44,900 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫిజియోథెరపిస్ట్కి ఒక వేకెన్సీ ఉంది, 35,000 రూపీస్ శాలరీ ఇస్తారు. ఈసీజీ టెక్నీషియన్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి, 25,500 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హేమో డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 35,400 రూపీస్ శాలరీ ఇస్తారు. ఇంకా హాస్పిటల్ అసిస్టెంట్కి సంబంధించి 48 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హౌస్ కీపింగ్ అసిస్టెంట్కి సంబంధించి 40 వేకెన్సీస్ ఉన్నాయి, 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి, 21,700 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రేడియోగ్రాఫర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 29,200 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నిటికీ కూడా డిఏతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఈ పట్టికలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే హాస్పిటల్ అసిస్టెంట్ లేదా హౌస్ కీపింగ్ అసిస్టెంట్కి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఐసీయూలో కానీ లేదా డయాలసిస్ యూనిట్లో పనిచేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకుంటే వారినే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి అది కూడా మీరు మీ మొబైల్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ పోస్టులకి అయితే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మొత్తంగా మనకి ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే హాస్పిటల్ అసిస్టెంట్ కానీ లేదా హౌస్ కీపింగ్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు కలిపి 88 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకి సంబంధించి ఇంకా క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ GNM నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దానితో పాటు BSc నర్సింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీరు కూడా ఐసీయూలో డయాలసిస్ యూనిట్లో పనిచేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి ఈ పర్టికులర్ జాబ్స్కి 20 to 40 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి, అది కూడా ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈసీజీ టెక్నీషియన్కి 10+2 చేసి దానితో పాటు ఆ పర్టికులర్ డిప్లొమా కోర్స్ కానీ లేదా డిగ్రీ కోర్స్ కానీ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించిన ఆ పర్టికులర్ కోర్స్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. 18 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇంకా హెమోడయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ చేసి దానితో పాటు డిప్లొమా ఇన్ హెమోడయాలసిస్ అనేటువంటిది ఈ పర్టికులర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. లేదా 2 years సాటిస్ఫాక్టరీ ఇన్హౌస్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. 20 to 33 years ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా హాస్పిటల్ అసిస్టెంట్ కానీ లేదా హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్కి సంబంధించి 10th పాస్ అయ్యి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఫస్ట్ 10+2 అనేది పాస్ అయి ఉండాలి. దానితో పాటు డిఎంఎల్టీ కోర్స్ కానీ లేదా ఎంఎల్టీ కోర్స్ కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి 18 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. ఇంకా రేడియోగ్రాఫర్కి కూడా ఫస్ట్ మీరు 10+2 అనేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా కలిగి 10+2 అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ జాబ్స్కి 19 నుంచి 33 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఈ 7 వేకెన్సీస్ కలిపి మొత్తం 191 వేకెన్సీస్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ నార్మల్ ఏజ్ లిమిట్స్తో పాటు యాజ్ యూజువల్గా ఎస్సీ ఎస్టీస్కి ఉండేటువంటి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీస్కి ఉండేటువంటి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ వారికి ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మిమ్మల్ని మొబైల్లో ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ వచ్చేసి మనకి 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల 30వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఈ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్స్కి సంబంధించినటువంటి లింక్స్ బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్పై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 10th క్లాస్ బేసిస్ మీద ఉన్నటువంటి హాస్పిటల్ అసిస్టెంట్ అలాగే హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్కి సంబంధించి లింక్పై క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించినటువంటి యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌతర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ పర్సనల్ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే ఈ హాస్పిటల్ అటెండెంట్స్ కానీ లేదా హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆ పర్టికులర్ గూగుల్ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ని ఫిలప్ చేస్తే సరిపోతుంది. పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటే బోత్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని చెప్పేసి అడిగారు. మీరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం బ్లాక్ లెటర్స్లో మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ లేదా స్పౌస్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఇది కూడా బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. తర్వాత మీ యొక్క జెండర్ అనేది మేల్ ఆ ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఏజ్ కూడా ఇప్పటివరకు ఎంత ఉందనేది మెన్షన్ చేయండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ అనేది మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా జనరల్లా ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ ఇండియన్నా నేపాలీనా అనేది ఈ విధంగా అడిగారు. సో ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్కి కమ్యూనికేషన్ పర్పస్ కింద అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు కామా పెట్టుకుంటూ ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క ఫిల్ డోర్ ఆర్ ఫ్లాట్ ప్లాట్ నెంబర్ స్ట్రీట్ ఏరియా అనేది మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత స్టేట్ అనేది మెన్షన్ చేయండి. స్టేట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలాగా మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం 28 స్టేట్స్ అండ్ అదర్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటనేది కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మీరు మెన్షన్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు పాస్ అయ్యారు,
మీ యొక్క స్కూల్ ఏంటి, బోర్డ్ ఏంటి, లేదా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే 10th స్టాండర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము అప్లోడ్ చేసినా కూడా సరిపోతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అది మీరు అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయండి, లేనటువంటి వాళ్ళు ఈ 2 ఫీల్డ్స్ని వదిలేసేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్. స్టార్ సింబల్స్ ఉన్నటువంటి అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట ఈ విధంగా. సో ఖచ్చితంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే అయిపోతుంది. సింగిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఈ పర్టికులర్ బ్లూ లింక్స్పై క్లిక్ చేసినప్పుడు మీకు ఓపెన్ కాకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఈ లింక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అది ల్యాబ్ టెక్నీషియన్ అయినా, హెమోడయాలసిస్ టెక్నీషియన్ అయినా, ఈసీజీ టెక్నీషియన్ అయినా, ఫిజియోథెరపిస్ట్ అయినా, రేడియోగ్రాఫర్ అయినా, అలాగే హౌస్ కీపింగ్కి సంబంధించినటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఈ పర్టికులర్ లింక్స్పై క్లిక్ చేస్తే మీకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ నెల 30వ తేదీలోపు లేట్ చేయొద్దు. లేట్ చేశారు అంటే మీకు టైం అయిపోతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. మీ మొబైల్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చూపించాను కదా, మొబైల్లోనే చూపించాను ఏ విధంగా అప్లై చేయాలనేది. అలాగా మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.